ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఏం ఇచ్చారు, ఎక్స్ టైమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 243 దట్ ఈస్ ఈక్వల్ టు వై టైమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 867 ఇచ్చారు. ఎక్స్ వై ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అన్నారు. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ని ఒక సైడ్ తెచ్చుకుందాం. ఈ వైని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే డివైడెడ్ బై వై వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 867. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 243ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకు డివిజన్ ఫార్మేట్లోకి వస్తుంది. ఇక్కడ ఏం చేసాం, ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ని ఒక సైడ్, స్క్వేర్ రూట్ టర్మ్స్ని ఒక సైడ్ మనం తెచ్చుకున్నాం. 867. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే మనకి ఏమొచ్చింది, 3 వచ్చింది. సో ఆ 3 అనేది డివిజన్ బై 3తో అవుతుంది. సో అదేవిధంగా 243 కూడా మనం సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే 2 + 4 6, 6 + 3 9. సో 9 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ 867 243 3 అనే టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో మనం 3ని కామన్గా తీసుకొని రాయాలి. ఈ 243ని 3 టేబుల్లో రాయాలంటే 3 8s 24, దెన్ 3 1s. సో 81 × 3గా రాసుకోవచ్చు. అదేవిధంగా 867 కూడా మనం 3 టేబుల్లో రాసుకుందాం. సో 3 2s 6, దెన్ 3 8s 24, దెన్ అగైన్ 3 9s 27. సో 289 × 3గా రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 289 × 3 ఏ ఫార్మేట్లో ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ AB ఫామ్లో ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ A × స్క్వేర్ రూట్ ఆఫ్ Bగా రాసుకోవచ్చు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 289 × స్క్వేర్ రూట్ ఆఫ్ Bగా రాయొచ్చు. అదేవిధంగా డినామినేటర్ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 81 × స్క్వేర్ రూట్ ఆఫ్ 3గా రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అండ్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 గెట్స్ క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 81 వాల్యూ ఎంత, 9. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 287 వాల్యూ ఎంత, 17. సో ఫైనల్గా మనకు ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చాయి. సో 17/9. సో ఎక్స్ ఈజ్ 17, వై ఈజ్ 9. ఈ 17 అండ్ 9 అనేది కో ప్రైమ్ నెంబర్స్. సో మనం కో ప్రైమ్ నెంబర్స్ని ఎప్పుడు చెప్తామంటే దాని యొక్క ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు కామన్ ఫ్యాక్టర్ కానీ 1 మాత్రమే వస్తే వాటిని కో ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. సపోజ్ 17కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 17. 9కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 3 అండ్ 9. సో ఈ రెండుకి కామన్ తీసుకుంటే కామన్ మనకు 1 మాత్రమే ఉంది. సచ్ టైప్ ఆఫ్ నెంబర్స్ని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఈ 17 అండ్ 9 అనేది కో ప్రైమ్ నెంబర్స్ అని ప్రూవ్ అయింది కాబట్టి సో వీ కెన్ డూ ద ఎక్స్ మైనస్ వై. ఎక్స్ ఎంత, 17, వై ఎంత, 9. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్.